ఇప్పుడు చూడండి పినాకి యొక్క పంచ్ ఎలా అవుతుంది. మీకైతే పగలే చుక్కలు కనబడుతున్నాయి. హ్యాపీ పినాకి ముందు ఓటమి ఒప్పుకున్నాడు అనిపిస్తుంది. పినాకి హ్యాపీ ఓటమిని ఒప్పుకునే రకం కాదు. ఇప్పుడే చూపిస్తాను. ఇక్కడ హ్యాపీ ఎంతో తెలివిగా భూతానికి ఉండే శక్తిని ఉపయోగించుకున్నాడు. ఇక్కడ ఆట ఎప్పుడైనా తిరగబడొచ్చు. 1 2 హలో, నువ్వు నన్ను చీటింగ్ చేస్తే నేను ఎలా గెలుస్తాను చెప్పు. నువ్వు మాయం అవ్వలేవు. అది మీ మనుషులకు ఉండే ప్రాబ్లం. కానీ మా భూతాలకేంటి సంబంధం దాంతో? నువ్వే చెప్పు. ఎవరు అమ్మమ్మ? ఎవరికి అమ్మమ్మ? ఎవరు ఎవరు? హ్యాపీ ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీ హ్యాపీని కలవాలని మీకు లేదా? అత్తయ్య, ఇన్ని సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా ఎవరు? ఎక్కడ? ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఎవరు లేరు. సమర్పిస్తున్నాం పినాకి, మన ఫ్యామిలీలో సరికొత్త భూతం. కొత్త భూతమా? అయ్యో, మీకు తెలుసు కదా ఆంటీ నన్ను గప్పుని ఎలా అయితే దాత తీసుకున్నారో, తన కేసు కూడా అంచం అట్లాంటిదే. ఇప్పుడు తను కూడా మాతో పాటే ఉంటున్నాడు. ఇలా రా నాన్న, అమ్మమ్మ దగ్గరికి వచ్చేయ్. ఇదేంటి, తను ఇప్పటికీ చాలా వేడిగా ఉన్నాడు. బహుశా తిని మనిషి. అయ్యో లేదు లేదు లేదు, అది ఇప్పుడే కొత్తగా భూతం అయ్యాడు కదా. మీరు రండమ్మా, అందరం కలిసి టిఫిన్ చేద్దాం. సూర్య అంటే చేశారు మంచి వేడి వేడి సమోసాలు. పదండి రండి. ఇలా ఇరుక్కుపోయానండి. ఇప్పుడు నేను ఎలా? ఇక్కడ ఏదో జరుగుతుంది. అలాంటిది ఏమీ లేదు లేదు లేదు. మీరు పదండి పదండి. రండి, అందరూ టేబుల్ దగ్గరికి రండి. అయినా వీడేం భూతం, తను గోడ లోపల నుండి కూడా దూరలేకపోతున్నా. అయిపోయింది. ఇప్పుడిప్పుడే కొత్తగా భూతం అయ్యాడు కదా, మెల్లిమెల్లిగా నేర్చుకుంటాడులేండి. నేను చూశాను, తను గోడ దాటి వెళ్ళలేకపోయాడు, తను ఎగిరి కూడా రాలేకపోయాడు. అలా అయితే అస్సలు కుదరదు. అత్తయ్య, మీరు కొంచెం కూడా మారలేదు. ఈ రోజు కూడా అచ్చం అలానే ఉన్నారు. అచ్చం తీపిలో పులుపులా. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. ఎందుకంటే మంచి అలవాట్లు ఎప్పుడు మారకూడదు కదా. ఏమబ్బాయి? అయ్యో, ఆ కొత్త అబ్బాయి పినాకి ఎక్కడా? అటు చూడండి, అక్కడ ఎగురుతున్నాడు రివర్స్ లో. రివర్స్? ఇప్పుడు తిన్నగా అయిపోయాను. అయ్యో, మీరు ఈ పిల్లాడికి ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా. భూతాల పనులు ఏవీ సరిగ్గా చేయలేకపోతున్నాడు. నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను. ఈ నీ సూర్య ఆంటీ, హ్యాపీ, ఆఖరికి గప్పు, వీళ్ళందరికీ ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? కరెక్ట్ గా చెప్పారు, నేనే. కానీ ఈ దేశాలోడికే సరిగ్గా నేర్పించలేకపోయాను. మీరందరూ అమ్మమ్మకి నిజం ఎందుకు చెప్పలేదు? మనుషులేమన్నా అంత చెడ్డవాళ్ళా? అలాంటిదేం లేదు పినాకి. భూతాలకి మనుషులకి మధ్య ఎన్నో జన్మల నుండి గొడవలు జరుగుతున్నాయి. ఇందులో నీ తప్పేం లేదు పినాకి. ఎలా అంటే అచ్చం అత్తాళ్ళుళ్ళ మధ్య గొడవల్లాగా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? తనని ఇప్పుడు దాచిపెట్టలేం కూడా. తనకి రేపటి నుండి ట్రైనింగ్ మొదలవబోతోంది. అయ్యో, ట్రైనింగ్ గొడవలో మొత్తం బండారం బయటపడిపోతుంది. ఎముకలు విరిగిపోతాయి. ఏం పర్వాలేదు, నేను భూతంగా బాగా యాక్టింగ్ చేస్తాను. మీరు కూడా మనుషుల్లాగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు కదా నా కోసం. భూతాలకి అసాధ్యమైనదంటూ ఏం లేదు. మనిషిలా మారడం చాలా సులభం, కానీ మనిషి భూతంలాగా మారడం మిషన్ ఇంపాసిబుల్. ఇప్పుడు మనం అందరం తప్పకుండా మ్యాజిక్ చేసి తీరాలేమో అనిపిస్తోంది. మ్యాజిక్ అంటే కళ్ళని మోసం చేయడమే. అమ్మమ్మకి ఇప్పుడు నమ్మకం కలిగించడానికి మనందరం కేవలం ఆవిడ కళ్ళని మోసం చెయ్యాలి. అది నేను ఆల్రెడీ మొదలు పెట్టేశాను అనుకోండి. లేకపోతే ఈ పాటికి తను ఇంటి బయట ఉండేవాడు. తెలుసా మీకు ఆ విషయం? మనం ఏం చేయాలంటే కేవలం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆవిడ కళ్ళ ముందు పినాకి పొరపాట్లు ఏమాత్రం కనిపించకూడదు. నో మిస్టేక్. భలే చెప్పావు హ్యాపీ.
మీరొకరు అనవసరంగా తనని తిడుతూ ఉంటారు. అమ్మమ్మ పద లెగు, ట్రైనింగ్ కి టైం అయిపోయింది బాబు. తెలుసు కదా అందరికి ఎవరు నేర్పించారో. మీరే అమ్మమ్మ. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు దొరకదనుకుంటాను. ఏమంటావు? నీకు కితకితలు పెట్టడానికి. చాలా హ్యాపీ. ఈ కొత్తిమీర కేక్ నీ పవర్ తో ఎగిరేయ్. పైగా చూసుకో, ఇది వెళ్ళి గప్పు మొహంకే తగలాలి. ఇదిగో ఇప్పుడు నీ వంతు. హ్యాపీ చేసే అద్భుతాలు ఇలాగే ఉంటాయి. ఇక ఇది అమ్మమ్మ అద్భుతం. అర్థమైందా పిల్లాడా? పినాకి నువ్వు కంటిన్యూ చేయి. అలాగే అమ్మమ్మ. శబాష్, భలే చేసావు పినాకి. నువ్వు హ్యాపీ ఇంకా గప్పు కన్నా చాలా ఫాస్ట్. భలే ఉందే. ఇక ఈ సూర్య కన్నా అయితే చాలా ఫాస్ట్. పద ఇక తర్వాతి టెస్ట్. ఇప్పుడు ఎగరడానికి టెస్ట్ జరుగుతుంది. ఎగరాలా? నువ్వేం చేస్తున్నావు? వెల్కమ్ టు ది హ్యాండ్ టైట్ క్లబ్. ఇప్పుడు ఇందులో ఎవరి ప్రమేయం ఉంది? ఏ మిసాలోడా, నీకు బుద్ధి రాదా? ఇక నోరు మూసుకొని కూర్చో. అయ్యో తిన్నగా నడువు బాబు. తినకేమైంది? పినాకి నేర్చుకోవడంలో స్లో కదా, అందుకే. ఇప్పుడు ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం. వేగంగా పరిగెత్తుకొని గోడ లోపల నుండి అటువైపు వెళ్ళాలి. నీ బాడీని లూజ్ గా వదులు. ఇంకా అమ్మమ్మ అయితే గోడ దాటి వెళ్ళిపోయింది. ఇక నువ్వు వెళ్ళేది ఇంటి బయటకే. ఇదిగో చూడు. పద పద త్వరగా. ఈ గోడ లోపలికా? ఈ గోడ లోపలికే. ఇక పద. పోనీలే, అలా జరుగుతూ ఉంటుంది. పద ఇంకొకసారి. కళ్ళు తిరిగిపోతున్నాయి. ఈ భూతాలకెప్పటి నుండి కళ్ళు తిరుగుతున్నాయి? అయ్యో అమ్మా, తను అలసిపోయి ఉన్నాడు కదా, ఇప్పుడే కొత్తగా భూతం అయ్యాడు కదా, నేర్చుకుంటాడు. 1-2 రోజులు ఇవ్వండి చాలు. ఈ ట్రైనింగ్ చాలా ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు కొంచెం భోజనం చేద్దామా? భోజనం తర్వాత ముందు నీళ్లు తాగించండి. నీళ్ళ? నీళ్లు తాగేశాడు. పైగా తన అస్థిపంజరం రూపంలోకి రాలేదు. ఈ పినాకి అస్థిపంజరం రూపంలోకి రాలేదు. తిను మనిషి. మీరందరూ నాకు అబద్ధం చెప్పారు. ఒక మనిషిని కాపాడడానికి నాతో అబద్ధం చెప్పారా? అమ్మా, మీరు కూడా ఒకప్పుడు మనిషే కదా. ఇప్పుడు ఇందులో తన తప్పేముంది? తన ప్రయత్నం చేశాడు కదా. బబ్లీ, అసలు నువ్వు నాతో మాట్లాడకు. నువ్వు గాని నీ కుటుంబం గాని ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. కానీ అమ్మా, ఛీ! అయినా వాళ్లతో అబద్ధం చెప్పి మనిషి పిల్లాడిని పెంచుతున్నావా? అమ్మమ్మ, ఇందులో ఎవరిది ఏ తప్పు లేదు. భూతం అయినట్టు యాక్టింగ్ చేసి మిమ్మల్ని సంతోష పెడతానని నేనే అనుకున్నాను. దాంతో మీరు నన్ను ఇష్టపడతారేమో అనుకున్నాను. కానీ తప్పు నాదే. భూతాల కుటుంబంలో నాకు ఎలాంటి స్థానం లేదని ఇప్పుడే అర్థమైంది. కానీ నేను ప్రయత్నం చేశాను. ఎంతైనా నేను మనిషినే కదా. ఫెయిల్ అయిపోయాను. సారీ అమ్మమ్మ. ఐఎమ్ సారీ. అమ్మా, ఒప్పుకోండి. అమ్మమ్మ, ఆగు. నువ్వు గోడకి అటువైపు వెళ్ళలేవని నీకు తెలుసు కదా. కానీ నన్ను సంతోషపరచడానికి నువ్వు తలకి దెబ్బలు తగిలించుకున్నావా? నేను ఒప్పుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు నీలాంటి అబ్బాయిని చూడనే లేదు. ఇక ఈ నీ ప్రవర్తన వల్లే నేను నీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఇక మీదట నువ్వు ఇక్కడే ఉండు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.